ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలు అండ్ మరీ ముఖ్యంగా ఏవైనా పరిశ్రమల ఓపెనింగ్కి సంబంధించి శంకుస్థాపనలకు సంబంధించి అటువంటి వేదికల మీద ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడకూడదు, సినిమా డైలాగులు కూడా వల్లె వేయకూడదు. ఇది కనీస నైతికత. కానీ ఈ పాలకులకు ఆ పట్టింపులేమీ ఉన్నట్లేవు. నిన్న గూగుల్ భాగస్వామ్యంతో విశాఖలో అదానీ డేటా సెంటర్, ఇంతకు ముందే అది వచ్చింది, ఇప్పుడు గూగుల్ భాగస్వామ్యంతో ఎక్స్పాన్షన్కి ఆ కార్యక్రమంలో, ఆ శంకుస్థాపన సంబంధించి ఆ కార్యక్రమంలో నారా లోకేష్ గారు మాట్లాడతారు. మన పవన్ అన్న చెప్పినట్లు లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా అని చెప్పి, బ్రదర్ మాది గూగుల్, బ్రదర్ జగన్ మాది గూగుల్, మీది గొడ్డలి. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరంట. మాది గూగుల్, మీది గొడ్డలి. ఆ వేదిక ఏంటి, ఆ కార్యక్రమం ఏంటి, ఆడ వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడే మాటలు ఏంటి, మళ్ళీ ఇంకో దగ్గర ఏమో పోయి మేము పెట్టుబడులు పెట్టాలంటే వ్యాపారవేత్తలు భయపడుతున్నారు, మళ్ళీ జగన్ వస్తే ఎట్లా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఇటువంటి మాటలు మాట్లాడితే అడగకుండా ఉంటారా? ఆడున్న వ్యాపారవేత్తలమైన వీళ్ళ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ఏది బుద్ధి పెడితే మాట్లాడి చప్పట్లు కొట్టించుకోవడానికి అటువంటి మాటలు మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ ఆశ్చర్యం, అటువంటి ఏవి పట్టింపులు ఉండవు వీళ్ళకు. దాన్ని మళ్ళీ ఇలా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్ నుంచే నారా లోకేష్ గారు ఫోటో పెట్టి గూగుల్ అని పక్కన రాయడం, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఇట్లా గొడ్డలి పెట్టి గొడ్డలి పార్టీ అని పక్కన పెట్టడం, నేరుగా జగన్ గారి చేతిలో గొడ్డలి పెట్టి ఇట్లా పెట్టవచ్చా? ఎవరో సోషల్ మీడియా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు అని ఎవరో పోస్ట్ చేస్తేనే దానికి జగన్ మాజీ సిపిఆర్ఓ అండ్ వైసీపీ మీడియా ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని బాధ్యులను చేసుకుంటూ అసలు ఎవరు ఎత్తుకెళ్తున్నారు కానీ తెలియకుండా ఒంటి మీద డ్రెస్ కూడా లేకుండా పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు, ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, దాని వెనకల పూడి శ్రీహరి ఉన్నారు అని. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి పెట్టి అఫీషియల్గా వీళ్ళ ఖాతాల్లోనే పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదేం ధర్మం, ఇదేం న్యాయం? ఇవి కనిపించవా చట్టానికి? ఇదంతా ఒక క్రియేటివిటీ కోణంలో చూడాలా? ఇదంతా ఒక పొలిటికల్ విమర్శ కోణంలో చూడాలా? జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి పెట్టు, వాళ్ళ కుమార్తెల మీద ఎంత ఎడిటింగ్లన్నా చేయి, వాళ్ళ భార్య గారి మీద కుమార్తెల మీద దారుణమైనటువంటి భాష వాడు, అవన్నీ పొలిటికల్ విమర్శల కోణంలో చూడాలి. కానీ అధికారంలో ఉన్న వాళ్ళను అందులో ఏమాత్రం రవ్వంత క్రియేటివిటీ ప్రదర్శించి విమర్శించినా, పోస్టులు పెట్టినా, మీమ్స్ తయారు చేసినా, అర్ధరాత్రి వస్తారో తెల్లవారుజామున వస్తారో, ఎవరో అసలు ఏ రూపంలో వస్తారో తెలియకుండా పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు. ఇంత పబ్లిక్గా చట్టం ఇంత పార్షియాలిటీతో పనిచేస్తూ ఉంటే, ఇంత కక్షపూరితంగా చట్టాలు పనిచేస్తూ ఉంటే జనానికి ఎట్లా అండి వీటి మీద విశ్వాసం కలిగేది?